వివేక హత్య కేసులో తన స్టాండ్ ఏంటో స్పష్టం చేయడానికి సిబిఐ ఎందుకు కాలయాపన చేస్తోంది? సుప్రీంకోర్టులో వివేక కేసు నిన్న అంటే సెప్టెంబర్ 9న మరోసారి విచారణకు వచ్చింది. వివేక కేసులో ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉందా? ఈ కేసులో నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా ఇతరులకి గతంలో ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా? ఈ విషయాలన్నింటినీ స్పష్టం చేస్తూ ఒక ఎఫిడవిట్ని దాఖలు చేయాలి అని చెప్పి సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అసలు నేరస్తుల పాత్రని సిబిఐ ఇంకా దర్యాప్తు చేయలేదు. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఈ ప్రశ్న వేసింది. ఆ తర్వాత 2 సార్లు కేసు విచారణకు వచ్చినా కూడా సిబిఐ వారు తమ వైఖరిని తెలియజేయలేదు. సిబిఐ ఎప్పటికప్పుడు వాయిదా అడుగుతోంది. 3వసారి కూడా సిబిఐ ఇదే పాట పాడింది. ఎఫిడవిట్ని దాఖలు చేయడానికి సమయం కావాలి అని చెప్పి సిబిఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు. జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం సరేనని చెప్పి వివేకా కేసుని మళ్ళీ సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజైనా సిబిఐ ఏం చెప్తుందో చూడాలి. ఇక దర్యాప్తు అవసరం లేదు అంటే ఈ కేసు అవినాష్ రెడ్డి దగ్గర వరకే వచ్చి ఆగిపోయినట్టే. ఈ కేసుని ముందుకు సాగనీయకుండా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కేసులో అసలు నిందితులను రక్షించి వేరే వాళ్ళ మీద ఈ పాపాన్ని మోపడానికి ప్రభుత్వంలో ఉండగా కూడా జగన్ గారు ట్రై చేశారు. దీన్ని బట్టి ఆయనకి ఈ కేసుతోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. ఆ తీగ లాగితే కానీ డొంక కదలదు అనేది వైఎస్ సునీతారెడ్డి వాదన. అయితే కారణాలేంటో తెలియదు కానీ మొదట్లో ఉత్సాహంగానే దర్యాప్తును సాగించినటువంటి సిబిఐ ఆ తర్వాత స్తబ్దుగా అయిపోయింది. వైఎస్ సునీతారెడ్డి పట్టు వదలకుండా చేస్తున్న పోరాటం వల్లే ఈ కేసు ఇంకా లైవ్లో ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ వైఖరి స్పష్టం అయితే దర్యాప్తు పూర్తయింది అని సుప్రీంకోర్టుకి చెప్తే అసలు నేరస్తులు తప్పించుకున్నట్టే. సెప్టెంబర్ 16వ తేదీన సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.